హలో అండి అందరికి. ఈరోజు పాతకాలం నాటి బియ్యం పాయసం చేస్తా ఉంది మా పెద్దమ్మ. మీరు ఒకసారి ట్రై చేయండి. హలో అండి, మా అత్తయ్య ఈరోజు బియ్యం పాయసం చేస్తుంది. మాకు చాలా ఇష్టం, అది మీరు ట్రై చేయండి. లక్ష్మి కుండి తీసుకుని రామ్మా. తెస్తున్నాను పెద్దమ్మ. 1 లీటరు నీళ్ళు వేసుకోవాలా పావు బియ్యంకి. 1 లీటర్ నీళ్ళకి 1 పావు బియ్యము బాగా నాన్నిచ్చి వేయాల. 1 గంట సేపు నాన్నిచ్చి వేయాల. బియ్యం వేసిన తర్వాత మనము కొంచెం నెయ్యి వేయాల, పొంగ రాకోకుండా. నెయ్యి వేయమ్మా, నెయ్యి వేయి, పొంగ వస్తుంది, నెయ్యి వేయి. తీసుకొచ్చి అది దొంచేయడం ఇట్లా దంచి బాగా నున్నగా అయింది లక్ష్మి, వేద్దాము. నున్నగా దొంచి వేయాల. మా యొక్క బీపాసి మీకు బాగా చేసి మాకు పెడుతున్నామ్మా. మాకు దానికి ఆవిడ మా యొక్క నేర్పించిండేది మాకు. ఇది అక్కడ మాకేం వస్తుంది, బాగుంటుంది, భలే చేసి పెడుతుండే. ఏనమ్మా బాగా ఉడికినాయి. బాగా మెత్తగా ఉడికినాక బెల్లం వేయాల ఇట్లా. లక్ష్మి మెత్త ఎప్పుడు బాగా మాకు బీపాసం బాగా చేసి పెడుతుండే. బాగా పాలు పోసి దండిగా బాగా యాలకులు అన్ని వేసి బాగా పెడుతుండే మాకు. బాగుంటుండే, భలే ఉంటుండే. పాలు పోతుంటాం కదా, దండి పాలు పెడుతుండే ఆవిడ. పాలు వేసుకుంటా నెయ్యేమో. దింపాయమ్మ, ఇంకా రెడీ. పెద్ద పిలుచుకారా పోమ్మ, పాసం తినేకి. బాగా చేసినారు పోమ్మ, పిలుచుకారా పోమ్మ. పోమ్మ మీ పెద్దకి పోమ్మ. బాగుందత్త పాయసము, చాలా బాగుంది పెద్దమ్మ. నేను చేసిన పాయసం మీ ఊరు పేరు పెట్టే పనే లేదు. అవునా, చాలా బాగుంది పెద్దమ్మ. బాగుంది లక్ష్మి పాయసము. తోటలో చేసుకున్నా కూడా చాలా బాగుంది పెద్దమ్మ. మరి ఏమనుకోండి, తోట అంటే కనకాయలు ఉన్నట్ల. అవును పెద్దమ్మ, చాలా టేస్టీగా ఉంది, బాగుంది.